ఎయిర్పోర్ట్ లో వాళ్ళ హయాంలో వచ్చింది, మా పబ్లిసిటీని వాళ్ళు చేసుకున్నారంటూ కూటమి ప్రభుత్వంపై ఇప్పటికే వైసీపీ గవర్నమెంట్ అయితే ఒక మాట చెప్పాలి. క్రెడిట్ కోసం ఇక్కడ ఎవరు పోరాడట్లేదు. పని చేసేదానికి, ప్రజలకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పించడానికి మేము అహర్నిశలు కష్టపడుతున్నాము. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఏం చెప్పారు? ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని చెప్పారా లేదా? వీడియో మీరు చూసారా లేదా? మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చి అన్ని మాటలు మాడితే ఎంతవరకు న్యాయం? నంబర్ 1. నంబర్ 2, ఆనాడు జిఎంఆర్ కి సుమారుగా 2600 ఎకరాలు కూటమి ప్రభుత్వం అందజేసింది. నన్ను అడిగితే అది ఇంకా తక్కువ. ఒక్క హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి 5000 ఎకరాలు ఇచ్చాం. ఆనాడు ఇదే పెద్ద మనుషులు ఏమన్నారంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి 5000 ఎకరాలు అవసరమా, ఎయిర్పోర్ట్ కి 5000 ఎకరాలు అవసరమా? ఈ రోజు మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూడండి, అదే సమయంలో బెంగళూరు ఎయిర్పోర్ట్ చూడండి. ఈ రోజు బెంగళూరు సిటీ 2వ ఎయిర్పోర్ట్ కోసం ఎత్తుకుతున్నారు. కానీ అదే హైదరాబాద్ రాబోయే 100 సంవత్సరాలు కూడా కావాల్సిన డెవలప్మెంట్ కి భూమి రెడీగా ఉంది. ఇదే టెర్మినల్ ఇంకొక మిర్రర్ కాపీ అటు పక్కన చేయొచ్చు. సో అలా ముందు చూపుతో ఒక విజన్ తో చంద్రబాబు నాయుడు గారు ఆనాడు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జిఎంఆర్ కి ఇచ్చిన భూమి కూడా వెనక్కి తీసుకున్నాడు. సుమారుగా 600 ఎకరాలు వెనక్కి తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం తిరిగి వచ్చిన తర్వాత ఆ భూమి మళ్లీ జిఎంఆర్ కి తిరిగి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు మనం చెప్పాలి. కేవలం ఒక ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ల్యాండ్ అవుతాము, ప్యాసింజర్స్ దిగుతాం, ప్యాసింజర్స్ ఎక్కి వెళ్ళిపోతాం కాదు. లార్జర్ ఎకో సిస్టమ్ అనేది చాలా చాలా అవసరం. లార్జర్ ఎకో సిస్టమ్ అంటే ఎంఆర్ఓ ఇంజిన్ మెయింటెనెన్స్, అండర్ బాడీ మెయింటెనెన్స్, పెయింట్ షాప్, ఇవన్నీ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తేనే పెద్ద ఎత్తున మన పిల్లలకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించగలుగుతాం. ఆ లక్ష్యంతో ఆ భూమి కూడా తిరిగి వాళ్ళకి ఇచ్చి ఎంఆర్ఓ ఏర్పాటు చేస్తున్నాం. మొన్న నేను వచ్చాను, అశోక్ గజపతి రాజు గారి దయ వల్ల మానసాస్తో జిఎంఆర్ ఒప్పందం చేసి ఒక వరల్డ్ క్లాస్ ఏవియేషన్ యూనివర్సిటీ కూడా కడుతున్నాం. సో ఒక ఎకో సిస్టమ్ మొత్తం ఏర్పాటు చేస్తున్నాం. భయా క్రెడిట్ కావాలంటే వాళ్ళు తీసుకోమనండి, నో ఇష్యూ. దాంతో పాటు పీపీఎల్ రద్దు చేసామని క్రెడిట్ తీసుకోమనండి. అమర్ రాజని ఆంధ్ర రాష్ట్రం తరిమేసామని క్రెడిట్ తీసుకోమనండి. ఆనాడు అనేక కంపెనీల పైన లేబర్ అని, మన పొల్యూషన్ అని, అంతెందుకు మా అధ్యక్షులు వాళ్ళకి కమర్షియల్ కాంప్లెక్స్ అన్ని పర్మిషన్లు ఉన్నా కూడా పగలగొట్టారు కదా, ఆ క్రెడిట్ కూడా తీసుకోమని భయ్, నో ప్రాబ్లం. చాలా కాంట్రవర్సీ నడుస్తుంది తెలంగాణలో జల వివాదానికి సంబంధించి. అటు తెలంగాణ మంత్రులు సీఎంఏ మాట్లాడతారు, ఇక్కడ వైసీపీ వాళ్ళు మాట్లాడతారు, మీరు జలవనరుల శాఖ మంత్రి మాట్లాడతారు. అసలు ఏం చెప్తారు ఈ వివాదం? రాజకీయ లబ్ధి పొందేదానికి కొంతమంది దీన్ని వివాదం చేస్తున్నారు. 2020లో అంటే అప్పుడు ఎవరు ఇక్కడ అధికారంలో ఉంది? వైకాపా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి. అప్పుడే స్టే వచ్చింది ప్రాజెక్ట్ మీద, అది తీసుకొచ్చి ఇప్పుడు వచ్చినట్టు చెప్తున్నారు ఎవరు? వైకాపా నాయకులు. నేను ఒకటే చెప్తున్నా, మనం ఇప్పుడు చేయబోయే ప్రాజెక్టులని ఆంధ్ర రాష్ట్ర భూభాగంలో చేస్తాం. అంటే గోదావరి జలాలు తెలంగాణ భూభాగం దాటి ఆంధ్రాకు వచ్చిన తర్వాత ఆ నీరుని లిఫ్ట్ చేసి రాయలసీమకి తరలిస్తున్నాం. దట్ ఈస్ ద విజన్. అంతేగాని తెలంగాణ ప్రాజెక్ట్ చిల్లు ఎవడు పెట్టట్లే కదా భయ్, కామన్ సెన్స్. నేను ఇప్పుడు ఏమన్నానంటే మీరు చూస్తారు, వరదలు వచ్చినప్పుడు వేలాది టీఎంసీ సముద్రంలోకి వెళ్తుంది. ఎందుకు పంపించాలంటున్నా? ఒక టీఎంసీ కోసం రాష్ట్రాల మధ్యన యుద్ధాలు జరిగినాయి. ఒక 10 టీఎంసీల కోసం దేశాల మధ్యన, ఆఫ్రికాలో దేశాల మధ్యన యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధాలు జరుగుతున్నాయి. అలాంటిది వేల టీఎంసీలు సముద్రంలోకి వెళ్తుంది. ఆ టీఎంసీలో ఆ నీరుని కాపాడుకుని ఆ నీరుని లిఫ్ట్ చేసి మన ఆంధ్ర రాష్ట్రానికి, రాయలసీమ ప్రాంతానికి తీసుకెళ్లాలని మా ఆలోచన. ఆ ఇరిగేషన్ అంతా నెట్వర్క్ చేయగలిగితే రాబోయే రోజు ఇతర రాష్ట్రాలు కూడా ఇవ్వగలుగుతాం. అదే నీరు తీసుకెళ్తే తెలుగు గంగా ద్వారా తమిళనాడు కూడా ఇవ్వగలుగుతాం. ఇది కేవలం మనకే కాదు, దక్షిణ భారతదేశానికి పనికొస్తుంది. ఇప్పుడు గతంలో కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి పట్టిసీమ దండగా అన్నాడు. దయచేసి అందరూ ఒకసారి రిఫ్రెష్ చేసుకోండి మెమరీ. శాసనసభ సాక్షిగా పట్టిసీమ దండగా అన్నాడు. అదే వ్యక్తి పట్టిసీమ 5 సంవత్సరాలు ఆపరేట్ చేశాడు. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. గోదావరి పోలవరం వచ్చే వరకు గోదావరి జలాలు తీసుకుని కృష్ణా డెల్టాలు వేసి మనకి కృష్ణా జలాల్ని రాయలసీమకి తరలిచ్చాం. దానివల్ల గతంలో ఒక్క టీఎంసీ కోసం కొట్టుకునేవారండి. అందరూ గుర్తుందా లేదా? అంతే యంగ్స్టర్స్ ఇక్కడ. అప్పుడు గొడవలు జరిగేది. ఇది ఒక్క టీఎంసీ కోసం రాజకీయ నాయకులు వెళ్ళి గొడవలు పెట్టి బలవంతంగా గేట్లు లిఫ్ట్ చేసి నీళ్లు తీసుకెళ్లిన రోజు ఈరోజు అలాంటి వివాదాలు లేవు. ఎందుకంటే
విజన్తో మేము డిజైన్ చేసామండి. సిమిలర్ ఈ ప్రాజెక్ట్ కూడా అదే విజన్తో చేస్తున్నాం. థ్యాంక్ యూ. వన్ సెకండ్ అమ్మా, మీ 1 సెకండ్. కోర్టుకు వస్తున్నారని, అంటే ఈ రోజు కోర్టుకు వస్తున్నారని చాలా మంది జూనియర్ లాయర్లు కోసం ఎదురు చూస్తున్నారు. అందరు కలిసానే లాయర్లకు సంబంధించి స్టైఫండ్ అనేది ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఏమీ లేదనేది వాళ్ళ మిమ్మల్ని అడగాలనే అభిప్రాయం. ఐ హావ్ మెట్ దెమ్. వాళ్ళు అడిగింది వాళ్ళు కొన్ని ఇదే కాదు, మిగతా 2-3 విషయాలు నన్ను డిస్కస్ చేశారు. అది నేను ఆల్రెడీ ఫరూక్ గారితో మాట్లాడాను. వాళ్ళు టేక్ ఇట్ అప్. ఓకేనమ్మా అమ్మా. అది కందుల దుర్గేష్ గారిని అడగాలి స్వామి, ఆయన శాఖకు మంత్రి. మీరు ఆయన అడగాలి, నన్ను అడిగితే ఎట్లా? అది ఆయన అడగండి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఒక రోజులో అవ్వదు. లెట్ us యాక్సెప్ట్ రియాలిటీ. అన్ని పాఠశాలలు ఒకే రోజు నేను చేయాలని అభివృద్ధి చేయాలని కోరిక నాకు ఉండొచ్చు, కానీ ఇట్ విల్ టేక్ మల్టీ ఇయర్స్. ఇప్పుడు ఆల్రెడీ పాఠశాలలో 1 క్లాస్ 1 టీచర్ విధానం తీసుకొచ్చాం. ఎక్కడైతే క్లాస్ రూమ్స్ కట్టాలో క్లాస్ రూమ్స్ కడుతున్నాం. నా దృష్టికి ఎక్కడైతే అది వచ్చిందో కొన్ని అయితే ఇది చాలా బెటర్ కండిషన్లో ఉంది. వినండి సార్, దిస్ ఇస్ సార్ ప్లీజ్ వినండి, మీరు వినాలా. దిస్ ఈజ్ మచ్ బెటర్. ఇక్కడ పక్కా సీలింగ్ ఉంది. ఇక్కడ నేను దీనికన్నా వర్స్ట్ కండిషన్స్లో ఉన్నాయి. చాలా బెటర్. టాయిలెట్ అని ఉంది. వినమ్మా, యూ హ్యావ్ ఆస్క్డ్ అ క్వశ్చన్, లెట్ మీ ఆన్సర్ ఇట్. ఇట్స్ నాట్ రైట్. యు ఆర్ బిహేవింగ్ లైక్ అ పొలిటీషియన్. మీడియా మిత్రులు మీరు ప్రశ్న అడిగారు, నేను సమాధానం. బాస్ నాకు తెలుసు బాస్, నాకు తెలియదు అనుకుంటున్నావా? మేము ఒక డాష్ బోర్డే తయారు చేసి ప్రజల ముందర పెట్టుకుపోతున్నాం. 46,000 పాఠశాలలో ఎలాంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయి, ఏమేమి అవసరం ఉందో ప్రజలు కూడా దత్తకు తీసుకుని వాళ్ళు కూడా హెల్ప్ చేయాలని ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఇప్పుడు నిడమరు స్కూల్ మొత్తం నేను అడాప్ట్ చేశా. త్వరలో అది లాంచ్ చేయబోతున్నా. సొంత ₹1 నేను ఖర్చు పెట్టినా, సొంత నిధులతో ఖర్చు పెడుతున్నా. వరల్డ్ క్లాస్ స్కూల్ తయారు చేస్తున్నా. సేమ్ థింగ్ ట్రైలర్ మీరు చూపించారు. దీనికన్నా వర్స్ట్ కండిషన్ స్కూల్స్ నేను చూసా. ట్వీట్స్ కూడా వచ్చినాయి, దానిపైన మేము స్పందించాం. బట్ ఓవర్ నైట్ ఇంక పరిష్కారం లేదు బాస్. 5 years వాళ్ళు ఏం పట్టించుకోకుండా ఓవర్ నైట్ మమ్మల్ని చేయమంటే అది ఇంపాసిబుల్. ఫేజ్డ్ వారీగా మేము చేయాలి. తీసుకురావాల్సిన సంస్కరణలను మేము తీసుకొచ్చాం. నెక్స్ట్ వీక్ లో మేము టేక్ ఇట్ అప్. ఓకే, మీరు అడిగే సార్. అది హైయర్ ఎడ్యుకేషన్ లోనే మేము చేద్దామని నైపుణ్యం పోర్టల్ కూడా త్వరలో వేరే లాంచ్ టెస్టింగ్ ఇట్ అవుట్. అంటే ఇంటర్వ్యూ ప్రిపరేషన్, స్కిల్ అప్గ్రేడేషన్, స్కిల్ సెన్సెస్, స్కిల్ అసెస్మెంట్ అంతా ఒక AI టూల్ వాడి వీఆర్ నౌ ట్రైంగ్ టు డూ దాట్. అదొక ఒక లెవెల్కి వచ్చిందమ్మా. ఐ థింక్ అనదర్ 1-2 months అవే వీ వాంట్ టు లాంచ్ నైపుణ్యం పోర్టల్. ఓకే, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎత్తున్నా. థ్యాంక్ యూ.